కష్టం రా నీతో. అదేంట్రా ఆ అమ్మాయికి ఒక్క ఫోన్ కూడా చేయట్లేదేంట్రా నువ్వు? ఒకవేళ ఆ అమ్మాయి నన్ను సెలెక్ట్ చేసుకుంటే ఏంట్రా పరిస్థితి? చేయాలి, అలా చేస్తే గానీ వీడికి బుద్ధి రాదు. ఏ మాయా అలా అంటూ ఉండడంటావా? అందుకే వీడు ఉన్నప్పుడు నన్ను పిలవద్దంట. నేను వెళ్తున్నా. మాయా కూర్చో. రే అలా అంటూ ఉన్నా లక్షల్లో ఒక్కడు ఉంటాడ్రా. నేనైతే చూడలేదు. హే మాయా నువ్వు చూసావా? రామ్ ప్లీజ్. రే జానుకు అలా అంటాడు దొరికితే ఫస్ట్ ఏం చేస్తా తెలుసా? వాడిని తీసుకొచ్చి నా ముందు నుంచో పెడతా. Yes, I am not in the office. I just came for a cup of coffee. Lisa, what do you mean? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బాబు. నేను తిన్నానా చచ్చాను మాత్రం అడక్కు. చెయ్. Idiot. నరకం చూపిస్తుంది. ఎక్స్క్యూజ్ మీ బాస్, నీడ్ ఎనీ హెల్ప్? I am fine. ఐ షో? Yeah, I am fine. Thank you. Shit. రే రే జాను వచ్చిందిరా. చూస్తుంటే హ్యాపీగా ఉందిరా. కంపెనీస్ కనిపెట్టిస్తుందా ఏంటి? కనిపెడిస్తే హ్యాపీ కదరా? హాయ్ జాన్. హాయ్. నీకు కావాల్సిన దొరికాడా? ఇది కనిపెట్టలేదన్న ధైర్యం కదా నీకు? అయినా కనిపెట్టలేకపోయానని చెప్పడానికి రాలేదు. నేను కనిపెట్టలేనంత ప్రేమ ఉందని చెప్పడానికి వచ్చాను. ఓ ప్రతి ఒక్కరూ అద్భుతంగా ప్రేమిస్తున్నారు. అందులో నాకు కావలసిన వాణ్ణి కనిపెడతాను. గుడ్. ఎప్పుడు? వాలంటైన్స్ డే లోపా? అప్పట్లోగా ఇప్పట్లోగా అని కాదు. నా లైఫ్ నాకు కావలసినప్పుడు నిర్ణయించుకుంటాను. జాన్ ఒక్కటి మాత్రం నాకు స్ట్రాంగ్ అనిపిస్తుంది. ఖచ్చితంగా అలాంటి వాడు మాత్రం నువ్వు కనిపెట్టలేవు. నువ్వు అలా అనుకోవడానికి నీ వెనక 9 ఫెయిలియర్ లవ్ స్టోరీస్ ఉన్నాయి. కనిపెట్టగలను అని చెప్పడానికి నా దగ్గర చాలా సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉన్నాయి. అవన్నీ నిజానికి ఫెయిల్ అయిన లవ్ స్టోరీస్. అవి ఫెయిలియర్సా? ఏంటి నువ్వు మాట్లాడేది? ఇప్పటికీ మా అమ్మ నాన్న ఎంత ప్రేమగా ఉంటారో తెలుసా? ఓ పిన్ని, బాబాయ్, నా ఫ్రెండ్స్ సోనీ లవ్ లో సూపర్ గా ఉన్నామని చెప్పారు. వాళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారు. లవ్ అబద్ధమా? నా లవ్ అబద్ధమాడు, మన లవే అబద్ధం అంటాడు. How dare you say like that? What the hell, man? Please shut up. అందుకే వాడు నాకు నచ్చడు. మాయా వాడు ఆనే చెప్తుంటాడు, పట్టించుకోకు. కూల్. ఎంత ధైర్యమే వాడికి? మా తమ్ముడు చెప్పింది రైట్. మీరు ఇంకా సిగరెట్ తాగుతున్నారు కదా? వాడు నీ లవ్ స్టోరీకి మాత్రమే విలన్ కాదే, అందరి లవ్ స్టోరీస్ కి విలన్. You shouldn't leave him. Where is he? హే జాన్. అరే ఏంటి గ్యాంగ్ నేషన్ వచ్చావు? ఏంటి మా లవ్ ని అబద్ధం అన్నావంట? మిమ్మల్ని అంటే మీ అందరిని కాదమ్మా, జనరల్ గా జనాలను అన్నాను. అంటే మేము జనం కాదా? మాది ఓన్లీ వన్ లవ్. దాన్ని అబద్ధం అంటే ఊరుకుంటామా? తెలుసుకోవడానికి వచ్చాం. అరే కూల్ బేబీ, తెలుసుకుందాం, దాంట్లో ఏముంది. రైట్ ఇటీరా. ఓకే ఒక గేమ్ ఆడదాం. ట్రూత్ ఆర్ డేర్. ట్రూత్ ఆర్ డేర్? ఈ బాటిల్ టాప్ ఎవరి వైపు అయితే ఆగుతుందో వాళ్ళు ట్రూత్ ఆర్ డేర్ సెలెక్ట్ చేయాలి. అనగా నిజమా ధైర్యమా? ట్రూత్ అంటే నేను మిమ్మల్ని, మీరు నన్ను ఏదైనా అడగచ్చు. కానీ మీరు ఖచ్చితంగా నిజం చెప్పే తీరాలి. నిజమంటే నిజమే చెప్పాలా బాస్? తప్పదు బ్రదర్. అలా సెలెక్ట్ చేయలేని వాళ్ళు డేర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఎవరు ఏవి అడిగినా చేయాలి. ఓకే? ట్రూత్ ని ఫేస్ చేసే డేర్ మాకుంది. జాన్, నిజం సింహం లాంటిది. ఆ నిజాన్ని చూడడానికి అడవిలో దిగటం, ఈ ఆటలో దిగటం రెండు ఒకటే. సో ఐ యు రెడీ? yes we are ready. రెడీ. ఓకే లెట్స్ స్టార్ట్ ద గేమ్. అరే నా వైపు ఆగింది. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. లవ్ కొంతకాలమే బాగుంటుందన్నావంట. అదే నిజం. లవ్ ఫస్ట్ చాలా బాగుంటుంది, తర్వాత తర్వాత ట్రాఫిక్ లో జర్నీ ఇలా ఉంటుంది. హలో నమ్మవా? మా సత్యగా రైట్. మాయా ఈ మాయదార ఆటలు నాకు వద్దు. దా. బ్రో నీ టర్న్. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. వెల్ ఇప్పుడు ఒకవేళ ఇద్దరు అందమైన అమ్మాయి నీ దగ్గరకు వచ్చి ఒక అమ్మాయి లవ్ కావాలంది, ఇంకొక అమ్మాయి సెక్స్ కావాలంది, ఏం సెలెక్ట్ చేస్తావు? ఐ సెలెక్ట్ లవ్. మరి ఈ అమ్మాయితో ఏం చేస్తావు? అదే ప్రశ్న నిన్ను అడిగితే ఐఎమ్ ఆల్రెడీ ఇన్ లవ్ అంటాను. ఏంటో నీ ఆన్సర్ చెత్తవదవా. ఐ సెడ్ లవ్ రైట్. లవ్ అనేగా చెప్పాను. హే చీటిల్ బ్యాచ్. ట్రూత్. మీ ముగ్గురు జాను లవ్ చేస్తున్నారు, ఐమ్ రైట్? రేపు పొద్దున జాను ఒక్కడిని సెలెక్ట్ చేస్తే మీ ముగ్గురులో ఏ ఇద్దరు జానుని సాక్రిఫైస్ చేస్తారు? ముగ్గురు. అంటే జాన్ని గాలికి వదిలేసినట్టే.
లెట్స్ స్టార్ట్. సరే, ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. ఎందుకు ప్రేమించావు? హీ విల్ లవ్ మీ రెస్ట్ ఆఫ్ మై లైఫ్. ఎలా తెలుసు? ప్రపోజ్ చేసినప్పుడే చెప్పాడు. అలా ఎవరు చెప్పినా ప్రేమించేస్తావా? లవ్ లో ఎవరైనా అబద్ధాలు ఆడారా? బాటిల్ తిప్పక ముందే క్వశ్చన్ అడుగుతున్నావు ఏంటి? ఈ బాటిల్ ఎవరి వైపు అయితే ఆగుతుందో వాళ్ళకే ఈ క్వశ్చన్. గెట్ రెడీ. ఒకప్పుడు గంటలు గంటలు ఫోన్ మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ఫోన్ పెట్టేస్తే చాలని ఎవరికైనా అనిపిస్తుందా? మళ్ళీ నేనా? పాస్. పాస్ ఫెయిల్ లేదు, ఫేస్ ఇట్. క్విట్. క్రిస్టియన్ రా అంటే నాతో అబద్ధాలు ఆడవా? నో నో డోంట్ సే లైక్ దట్. జస్ట్ నేను హ్యాపీగా ఉంచడానికి చిన్న చిన్న అబద్ధాలు ఆడాను అంతే. అంటే నన్ను హ్యాపీగా ఉంచడానికి అబద్ధాలు కూడా ఆడతావా? నో 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 ఐ డిడ్ంట్ మీన్ దట్. ఐ రియల్లీ డిడ్ంట్ మీన్ టు హర్ట్ యు. అంటే ఇన్ని రోజులు నా దగ్గర అబద్ధాలు ఆడుతున్నావు అన్నమాట. నో 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 ప్లీజ్ లిసన్. You are the cheater. గివ్ ఇట్. Go to hell. ప్లీజ్. లవ్ కొంతకాలమే నిజమని ఇప్పుడు నేను అంటున్నాను. మీరేమంటారు? ఎప్పుడైనా మీ గర్ల్ ఫ్రెండ్కి కానీ బాయ్ ఫ్రెండ్ కానీ వాళ్ళు అసహ్యంగా ఉంటారని చెప్పారా? అబ్బాయిలు ఒంటరిగా ఉన్నప్పుడు అమ్మాయిల గురించి ఏం ఆలోచిస్తారు? Did you ever feel you were the wrong guy or the wrong girl? ఇక్కడ ఉన్న వాళ్ళు మీ రిలేషన్ నుంచి ఎవరికైనా విడిపోలో ఉందా? ఈ బాటిల్తో బ్యాటిల్ ఏంట్రా బాబు? ఈ గేమ్ చాలా రిస్కీ. వదిలేద్దాం. ఓకే అబ్బాయి. Hey, listen, please don't go, please, please. బాస్ 9 మందిని లవ్ చేయడం గ్రేట్ కదా బాస్. 9 మందిని వదిలించుకున్నావు చూడు, అది గ్రేట్. నేను నా గర్ల్ ఫ్రెండ్ని వదిలించుకోవడానికి ఏదైనా మంచి ఐడియా చెప్పు బాస్. వెళ్ళి నిజం చెప్పే. అమ్మో కష్టం బాస్. ఇట్స్ రియలీ టఫ్. అవును, నీ గర్ల్ ఫ్రెండ్ పేరేంటి? పింకీ. హే పింకీ, నిన్ను వదిలించుకోవడానికి ఒక ఐడియా అడుగుతున్నాడు. నో ప్లీజ్. ఆ అమ్మాయి వచ్చి స్పీడ్ చూస్తుంటే ఒక్కరోజు గోలంతా ఓపి పట్టు. నెక్స్ట్ డే ఆల్ హ్యాపీస్. ఆల్ ది బెస్ట్. చలో. ఐ లవ్ యూ బేబీ. చిన్నగా నాతో విడిపోలేక కలిసి ఎక్స్క్యూజ్ మీ, మన ఇద్దరం ఓ ఆట ఆడదామా? ట్రూత్ ఆర్ డేర్? డేర్. స్టే విత్ మీ. Yeah. Wonderful. You're looking very Yeah, put beautiful. your hands this way, right? Yeah. ఏంటయ్యా కాలేజ్కి వెళ్ళలేక ఇటు వస్తే ఇక్కడ కూడా ఏంటయ్యా నీ గోలా? చూడు జాన్, ఈ అబద్ధాలన్నీ విని నువ్వు అప్సెట్ అవ్వకూడదు. నేనే అప్సెట్ అవ్వలేదు. చూడు జనాలు ఎంతలా ప్రేమించుకుంటున్నారు, వావ్. హ్యాపీగా పెళ్లి చేసుకుంటున్నారు. సోనీ చూడు, బ్యూటిఫుల్ లవ్ అండ్ స్టిల్ ఎగ్జిస్టింగ్. నాకు నమ్మకం ఉంది. గుడ్. అయినా వాళ్ళు లవ్ చేసుకుని 100 రోజులు అయింది. విష్ చేయడానికి వచ్చాం. నువ్వు అనుకున్నట్టు ఏం లేదు. అరే అలా అయితే నువ్వు నన్ను కూడా విష్ చేయాలి. ఎందుకు? నా లవ్ కూడా స్టార్ట్ అయ్యి 100 days అయింది. ఏంటి? అవును, మొదటిసారి వాళ్ళిద్దరు ప్రపోజ్ చేసుకున్నప్పుడు నిన్ను చూశాను. దాని తర్వాత మళ్ళీ కనిపించలేదు. సిడ్నీ మొత్తం వెతికాను. ఆ చీట్లాట ఆడుతున్నప్పుడు మళ్ళీ నేను చూశాను. చూడకుండా ఉండాల్సింది. జాన్. That's right. You're looking very beautiful. Hey boss, this is Sanjay. హాయ్. నీ గురించి చాలా విన్నాను. ఎప్పుడు నిజాలే మాట్లాడతావు కదా? నీ గురించి కూడా నేను చాలా విన్నాను. ఎస్ఎంఎస్లోనే రొమాన్స్ పొంగిస్తా ఉంటా. Sony, if you don't mind, can I go for a smoke? యా ష్యూర్. వాటితో పంపిస్తానంటే ఏం కాదులేవే. నిజంగానే నువ్వు అన్ని నిజాలే చెప్తావా? I like it. నీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫ్స్ ఎప్పుడే మరి? ముందు స్టడీస్ ఫినిష్ అవ్వని. That's great. తగలబెడదామా? తగలబెట్టడానికి లంక్ వరకు వెళ్ళాలా? Oh, ఇక్కడ ఓకేగా? sorry. ఫోటోగ్రాఫరా? యా, వైల్డ్ లైఫ్. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫరా? లైఫ్ వైల్డ్గా ఉండాలి బాస్, బట్ ఐ లైక్ పోర్ట్రేట్స్. అలా పక్కకి వెళ్ళాడో లేదా ఇలా మెసేజ్ పంపించేస్తాడే. ఓ షిట్, మెసేజ్ దీనికి పంపించేసానే. ఏమైంది? హూ ఇస్ స్వప్న? ఓ గాడ్, చచ్చాను దేవుడో. ఏంటి బాస్, రాంగ్ మెసేజా? రైట్ మెసేజ్ కానీ రాంగ్ పర్సన్ కి పంపాను. సెకండ్ ట్రాకా? తన సిస్టర్ ఏమోనే. వాడికి సిస్టర్ కాదు, నాకు సిస్టర్ అయ్యేలా ఉంది. ఏదో రకంగా మేనేజ్ చేయ బాస్ ప్లీజ్. లవ్ చేస్తాను అనుకున్నాను బాస్. మేనేజ్ చేస్తున్నావా? అబద్ధాలతో ఆడుకోవచ్చు కానీ నిజాలతో ఆడలేం బాస్. నాకు పంపించే ఎస్ఎంఎస్ లు వాడు దానికి కూడా ఫార్వర్డ్ చేస్తున్నాడు. షీట్ వాడిని. సోనీ సోనీ రామ్ ఉన్నాడు. వాట్ టు డు? గో ఫేస్ నిజం.
వాడి ముందు వద్దే. హూ ఈ స్వప్న? స్వప్న? హూ ఈ స్వప్న? స్వప్న ఏంటి? ఎవరు? ఫోన్ ఇవ్వు. ఏమైంది సోని? స్వప్న ఎవరు? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఫోన్ ఇవ్వు. ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ లో ఉంది. కరెక్టే. ఈ మిస్కి ఆ మిస్కి కొంచెం అండర్స్టాండింగ్ ఉంటే ముగ్గురు సెటిల్ అయిపోవచ్చు లైఫ్ లాంగ్. నువ్వు కూడా 9 లవ్ స్టోరీస్ నడిపావుగా. నేను ఎప్పుడు ఒకేసారి ఇద్దరిని ప్రేమించలేదు. ఏదో రకంగా వాళ్ళ గొడవని ఆపొచ్చు కదా. చూడు జాన్, ప్రేమలో పడ్డానికి ఒక సెకండ్ వస్తుంది, అది అందరూ వాడుకుంటారు. అలాగే విడిపోవడానికి కూడా ఒక సెకండ్ వస్తుంది, అది ఎవరు వాడుకోరు. మీ ఫ్రెండ్ నేనే వాడుకోమని. వదిలు. సోని. ఏయ్, లాగుతావేంటి? పోవే. గెట్ లాస్ట్. లైఫ్ లో మళ్ళీ నీ మొహం చూడు. ఇలా కూడా ఉంటారా మనుషులు? అదే నిజం. ఏది నిజం? కొంతకాలమే లవ్ బాగుంటుందంటావే అదా? కరెక్ట్గా చెప్పావు. అదే. పిచ్చోడివి నువ్వు. మీ అమ్మాయిలందరికీ ఎంత చెప్పినా నమ్మరు. ఎలా చెప్పాలి? ఇంత చీకట్లో కూడా మనం హాయిగా వెళ్తున్నామంటే ఎందువల్ల? మన కార్ హెడ్లైట్ వల్ల. హెడ్లైట్ వల్ల? ఈ లైట్ ఎంతవరకు కనిపిస్తుందో అంతవరకు మనం చూసుకుంటూ వెళ్తే మన జర్నీ కూడా హాయిగా ఉంటుంది. నా లవ్ కూడా అంతే. మరి లైఫ్ లాంగ్ లవ్ అంటే ఏంటో? ఓ మై గాడ్. చూపిస్తా. ఎందుకంత ఫాస్ట్ గా వెళ్తున్నావు? ఎందుకంత ఫాస్ట్ గా వెళ్తున్నావు? ఎంజాయ్ ద మ్యూజిక్. చూడు జాన్, నా లవ్ అంటావా నా బండి లైట్ని నమ్మి వెళ్ళడం లాంటిది. లైఫ్ లాంగ్ లవ్ అంటావా అవతల వాడి బండి లైట్ని నమ్మి వెళ్ళడం లాంటిది. నువ్వే చూస్ చేసుకో. గుడ్ నైట్ మేరీ జాన్. సీ యు సిల్క్. వాళ్ళేంటి అలా మూన్ వాక్ చేస్తున్నారు? ఏదో చేసి చూపించుంటాడు. వాళ్ళకి ఏమైంది? లైట్ గా ఒక ఫిలాసఫీ చెప్పా. లైట్ గా ఫిలాసఫియా అంటే? చెప్పడం కష్టం, చూపిస్తా. చూపించు. ఇదిగో వాడితో నువ్వు పెట్టుకోకరా, మొత్తానికి అయిపోతావు. భయం ఎందుకండి? వాడు కార్లోనే ఉంటాడు కదా. ఎక్కడి చెప్తా. నిన్నెవడూ బాగు చేయలేడు. ఎక్కుదాం పద. లెట్స్ గో. పప్పి దిగుతావా? డోర్ ఓపెన్ చేయి. చెప్పాను కదరా, వాడి ఫిలాసఫీ లైట్ గా ఉండదు, చాలా హెవీగా ఉంటుందని. ఐ హేట్ దిస్ లైట్ లవ్ స్టోరీ. ఏంటమ్మా ఇంకా పడుకోలేదా? ఏం ఆలోచిస్తున్నావు? నాకేం కావాలో ఆలోచిస్తున్నానమ్మా. ఏం కావాలి? నాకు మీలాంటి ప్రేమ కావాలమ్మా. డాడీ నువ్వు ఇంకా ప్రేమించుకుంటున్నారు కదమ్మా? ఆ అబ్బాయిలు అందరూ నిజాలు చెప్పలేరమ్మా. ఒకప్పుడు ఇద్దరం ప్రేమించుకున్నామన్నది నిజం. అలాగని ఇప్పుడు మీ నాన్న ప్రేమించట్లేదని కాదు, ప్రేమిస్తున్నానని అనుకుంటున్నారంతే. ఎంత తెలిసి కూడా ఎందుకు కలిసి ఉంటున్నారమ్మా? బిగినింగ్లో ఇద్దరు కలిసి బతకడానికి ప్రేమ కారణం అవుతుంది, తర్వాత పిల్లలు కారణం అవుతున్నారు. ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి పడుకో. I said
నువ్వు సూపర్ బాస్. 2 ఏళ్ళ ఫ్రీడమ్ ఫైట్ అని నీ వల్ల ఫ్రీడమ్ దొరికింది. టేక్ ఇట్ ఈజీ బాస్. Come on, I'm telling you the truth. Oh no, here it is again. Hello. Let's go. No, you lied to me. You are my Valentine. You called me your Valentine's Happy Valentine's Day. నమ్మకం ఉందా? తెలుస్తుంది కదా. చూడు వాలంటైన్స్ ఎలా ఉందా ఇది? కాలేజ్ లో అందరు లవ్ స్టోరీకి ఎండ్ బోర్డ్ పెట్టేశావు కదా. నేనేం చేశాను brother? ఈ రోజు నీ లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్ వేస్తాను, చూస్తూ ఉండు. ఇవాళ ఏదో ఒక డిసైడ్ చేసేద్దాం. హ్యాపీ వ్యాలంటైన్స్ డే జాను. హాయ్ రాజేష్. ఈ రోజు డెసిషన్ తీసుకుంటానని చెప్పావు కదా. ఐ కాంట్ సాక్రిఫైస్ యూ. ఈవెన్ ఐ కాన్ సాక్రిఫైస్ బాస్. నేను కూడా. చాను ఏదో ఒకటి చెప్పు. మీ టూ. నాకు టైం కావాలి. ఎక్స్క్యూజ్ మీ. ఫస్ట్ నేను నీకు నచ్చాను కదా, ఇప్పుడు ఏమైంది? జాను మనం ఒకళ్ళొకరు ఇష్టపడ్డాం కదా. దెన్ వాట్ హ్యాపెన్? ప్లీజ్ జాను, ఈ రోజు చెప్తాను. అదేంటి వాలంటైన్స్ డే రోజు డెసిషన్ చెప్తాను, నువ్వే చెప్పావు కదా. అవును జాను. కూల్, కంగారు పడకండి. ఇవాళ చెప్పాలని రూల్ ఏముంది? అమ్మాయి కొంచెం క్లారిటీ వచ్చాక మీకే చెప్పొద్దు డెసిషన్. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యకు. తను ఈ రోజు డెసిషన్ తీసుకుంటుంది. ఓకే ప్లీజ్ జాను. నేనంటే నీకు ఇష్టమని చెప్పావు కదా. నువ్వే చెప్పు. ప్లీజ్. చెప్పాను కదా, జాను చూడండి కంగారు పెట్టారు. ఇప్పుడు ఏమైంది మీ డెసిషన్? అసలు ఇదంతా నీ వల్లే. నిన్ను అసలు నీకు ఎలా కనిపిస్తున్నాను? పిచ్చి ఏమనుకుంటున్నావు నువ్వు? ఎలా కనిపిస్తుంది నీకు? రోజు నీ వెనకాల తిరుగుతుంటా జోకర్ గట్లా కనిపిస్తున్నా? ఫోన్ నెంబర్ నేను అడిగింది. ముందు నువ్వు కాల్ చేస్తాను, నేను కాల్ చేస్తాను. చెప్పు. పరిస్థితుల్లో డెసిషన్ చెప్పాలి. నీ వెనకాల తిరుగుతున్నా కదా, చీప్ గా కనిపిస్తున్నా? Right. చెప్పు, మాట్లాడుతుంది నీతోటే కదా. నా మీద చెయ్యేసావు. ఓకే, చెయ్యి తీరా. చాలు చేయి తీసేది. ఏంట్రా సారీ, నీకు అవసరం ఇదంతా? సారీ. జాను మనసులో ఎవరు లేరు ఏంటి? నేను కూడా. చూడరా, ఈవిడేమో చాలా మందితో తిరుగుతుంది. ఈయనకేమో చాలా లవ్ స్టోరీస్, ఈయన దీనికి సపోర్ట్. బాగుందయ్యా, చాలా బాగుంది. తన్ని ఎలా ప్రేమించేవాడు కావాలో తనకి తెలియదు. ఒక్క నిమిషం ఆగు. ఏంటి నీ కన్ఫ్యూజన్? నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి అడిగిన దాంట్లో తప్పేముంది? జీవితాంతం నన్ను ప్రేమించమనింది. ప్రేమించొచ్చు కదా. నా వల్ల కాదు. ఎందుకని? అరే నా వల్ల కాదు. అదే ఎందుకని? జీవితాంతం ప్రేమించడం మీద నాకు నమ్మకం లేదు.